మాటలు అవతల వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయగలవు అన్నట్టు నీకు అర్థం కాదు. కానీ ఆ సందర్భాలు వచ్చినప్పుడు నీ నుండి వచ్చేటువంటి రిప్లైస్ని అవతల వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మైండ్ పోయింది. ఆ శక్తి అక్కడ కనపడింది. మూడవది, పడకుండా నిన్ను కాపాడటానికి తన వాక్కుని, పడినా తిరిగి నిన్ను లేపటానికి తన ఆత్మని, తన శక్తిని నీకెక్కడ చూపిస్తాడు? మన బలం ఎక్కడ కనపడిద్ది? బలహీనుడు జారిపడతాడు, బలవంతుడు కూడా జారిపడతాడు. బలహీనుడికి బలవంతుడికి తేడా ఏంటంటే, బలవంతుడు పడినా లేవగలుగుతాడు, కానీ బలహీనుడు పడితే లేవలేడు. నువ్వు ఎన్నోసార్లు తొట్టుపడి కూడా తిరిగి లేవగలిగావంటే దేవుని బలం అక్కడ నీ దగ్గర పనిచేసింది. నువ్వు తిరిగి తిప్పుకొని శత్రు శోధనను తట్టుకొని జయించి మళ్ళా దేవునికి అందుబాటులోకి రావడానికి ఆ బలమే కారణం. దేవునికి స్తోత్రం. 3 అయిపోయినాయా? 4వది క్షమాపణ కూడా. దేవుణ్ణి అడిగినప్పుడే దేవుడు నీకు అనుగ్రహించాడని విశ్వసించు. అంతేకాని క్షమించాడో లేదో, ఒప్పుకున్నాడో లేదో అని దానికోసం ఏం సిగ్నల్స్ అడగవాకు. ఇదొక దరిద్రం కూడా ఉంది. దేవా, నువ్వు నన్ను క్షమించినట్టయితే మంచి వాక్యం ఒకటి చూపించిన ఆయన, క్షమించకపోతే చెడ్డ వాక్యం చూపించినానంటే మరి ఇట్లా కూడా అడగాలని మనసుకు వచ్చింది. అసలు ఏం అడగొద్దు. నువ్వు మోకాళ్ళలోని క్షమాపణ అడిగావు, దిద్దుకోవడానికి ఇష్టపడ్డావు, పాపమును అసహించుకున్నావు, పొరపాటును ఒప్పుకున్నావు, ఇంకా అట్లా ఉండొద్దు అని తీర్మానం చేసుకున్నావు. దేవుడు క్షమించాడు. నువ్వు అడిగిన ప్రతి సందర్భంలోనూ ఆయన నిన్ను క్షమించాడని ప్రగాఢంగా విశ్వసించు. యేసు రక్తము కడగని పాపం ఏదీ లేదు. ప్రతి దోషమును కడిగి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు మనల్ని నీట్గా ఉంచే ప్రేమామూర్తి మనకు తోడుగా ఉన్నాడు. అలాగని పాపం చెయ్యమని నీ మాట చెప్పట్లేదు. ఇట్లాంటి అవకాశం ఉంది కదా అని అడుగులు జారమని నేను చెప్పట్లేదు. ఆయన రక్తంతో నిన్ను నన్ను కడగటం తెలుసు, పద్దాకల సోది చేష్టాలు చేస్తే మూతి పగలగొట్టడం కూడా తెలుసు. ఎందుకంటే డాడీ ఎవరు? డాడీ. బురద పూసుకుంటే బురద డాడీ అంటే బురద కడుగుతాడు. ఎందుకు పోయినావు బేటా అని కడుగుతాడు. ఒకసారి కడుగుతాడు, 2 సార్లు కడుగుతాడు, 3 సార్లు. ఓర్పు గల్ల డాడీ 4 సార్లు కడుగుతాడు. ఎంత ఓర్పు గల్ల డాడీ కూడా 5వసారి కోపం వచ్చింది. ఈసారి బురదలో పడింది ఒక తప్పు అయితే బయటికి తీసి 4 దంతాడు. కాళ్ళు కడిగేటప్పుడు కాలు కేసి ఒకటి బాస్తాడు, చేయి కడిగేటప్పుడు చేతి కేసి ఒకటి బాస్తాడు. ఎందుకు? ప్రేమ. రైట్. 4 అయిపోయినాయి. 5వది, వారు పోవుచూ ఉండగా శుద్ధులైరి. స్వస్థత